నరేష్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎలా చూడాలంటే ప్రభుత్వం కొన్ని అటు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించే పనిలో ఉంది. ఇంకొక పక్కన ఇటు బీఆర్ఎస్ చూస్తే కొంత నువ్వా నేనా అన్నట్టుగానే చేస్తుంది. అంటే ఒక రకంగా కవ్విస్తున్నారని అనుకోవాలా, లేకపోతే డైవర్షన్ రాజకీయం అనుకోవాలా, ప్రభుత్వ అంశాల చర్చ జరగకుండా అనుకోవాలా? ఎలా చూడాలి రాజకీయాన్ని? మొత్తంగా అయితే ఇటు ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సచివాలయంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నిన్ననే మనం చూసాం, అటు కేటీఆర్ కావచ్చు ఇతర నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ అంశాన్ని. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2007లో కేసీఆర్ ఏదైతే రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంటిన్యూ చేయాలనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి దొరసాని పోకూడదుతో ఉంది. ఖచ్చితంగా సమాజానికి, అంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ మహిళలకు దగ్గరగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ అంశం కావచ్చు, ఇతర అంశాలు, హైడ్రా కావచ్చు, ఇతర వేరే అంశాలు, అనేక అంశాలు ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో అవన్నింటినీ కూడా హామీ చేయటం లేదు. హామీ చేసే విధంగా, ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఒకటే ఉంది, కీలక నాయకులుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. అందులో భాగంగానే గతంలో లగచర్ల ఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన ఫామ్ హౌస్ ఘటన కావచ్చు, ఆ అంశాల్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ టార్గెట్ చేశారు. తాజాగా హరీష్ రావు మీద ఆయన దృష్టి మళ్ళింది. సో హరీష్ రావును ప్రస్తుతం టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే 4 రోజుల క్రితం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు మీద చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీదకు ఒక కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పుడు హరీష్ రావును అరెస్ట్ చేసి ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట. కానీ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పెద్దపల్లి సభలో కూడా మాట్లాడారు. ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంటే అనవసరంగా అడ్డు తగులుతున్నారనేది ఆయన చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే ఏడాది పాలనకు ఎల్లుండితో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండికి ఏడాది పూర్తవుతుంది. అందులో భాగంగానే సంబరాల పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తుంది. సో దీనికి కౌంటర్గా ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతుంది. తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. హరీష్ రావు స్వయంగా ఏడాది పాలన, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏడాది పాలనకు సంబంధించి ఒక ఛార్జ్ షీట్ను కూడా విడుదల చేస్తామంటూ కూడా హరీష్ రావు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కొంత తమ నాయకులను ప్రభుత్వం టార్గెట్ చేసిందనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఖచ్చితంగా మరొక 4 ఏళ్లు పోరాడే సత్తా తమకుంది. ఉద్యమం చేశాము, తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, తమకు అరెస్టులు, కేసులు ఇలాంటివి తమను ఆపలేవు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. ఇక కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఏడాది అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన ప్రజల్లోకి రావాల్సింది. ఇంతకుముందు కూడా కాసేపు క్రితం మనం చూసాం, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రను, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలి తప్ప అనవసరంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదంటూ కూడా రేవంత్ రెడ్డి కాస్త హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా పదే రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కుర్చీ ఖాళీగా ఉంది, అది ఎంత మాత్రమూ సమంజసం కాదు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా తమ సలహాలు, సూచనలు, తమ అనుభవాన్ని తమ ప్రభుత్వానికి అందించాలంటూ కూడా